అందరూ కూడా వాగ్దానం తీసుకున్నారు కదా. అయితే మీకు విషయం ఏంటంటే, మనము వాగ్దానాన్ని మర్చిపోతాము కానీ దేవుడు వాగ్దానాన్ని మర్చిపోడు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు బైబిల్లో పెట్టుకుని ఒక 2-3 నెలలు అలాగే ఉంచి తర్వాత పేపర్లు వాగ్దానాలు అవన్నీ ఎక్కువైపోయినాయి అని ఒకవేళ తీసేసి ఎక్కడైనా ఇంట్లో నువ్వు దాచిపెట్టుకున్నా, అది ఒకవేళ నలిగిపోయి చిరిగిపోయినా ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడు. అర్థమవుతుందమ్మా? దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. ఒకసారి చూద్దాం మనము కీర్తనల గ్రంథము 106వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయేది. ఏం చేశారంట? ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలు. ఏంటి భయము పుట్టించే క్రియలు అంటే, వారందరూ చూస్తుండగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎంత భయంకరం అది! అటువంటి భయంకరమైన క్రియలు, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలింది. 6 నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిచి వెళ్ళారు. కానీ నడిచి వెళ్ళిన వాళ్ళే మర్చిపోయారు. అర్థమవుతుందండి? నడిచి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంట? మర్చిపోయారు. అలాగే 78వ కీర్తన 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఇజ్రాయేలు ప్రజలంట దేవుడు వారికి ఏమేమి క్రియలు చేశాడో, ఆశ్చర్య క్రియలు, వారి పట్ల చూపినటువంటి గొప్ప క్రియలన్నీ కూడా వారు ఏం చేశారంటే మర్చిపోయారంట. మనము కూడా ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము కూడా మర్చిపోతాం. ఇక్కడ ఎంతమంది గుర్తుంది 4 సంవత్సరాల క్రితం దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను ఏంటంటే, నువ్వు ఏదైనా మర్చిపోవచ్చేమో కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రము నువ్వెప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఎలా మర్చిపోడు? అదేంటి? మనం మర్చిపోతే దేవుడు ఎందుకు మర్చిపోడు? 100% దేవుడు మర్చిపోడు. చదువుకున్న కీర్తన గ్రంథము 106వ కీర్తన 9 నుంచి 13 దాకా. కీర్తన గ్రంథము. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపుగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలముల్లో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాను. వారిని ఏం చేశాడంట? రక్షించాడు. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాను. ఏం చేశాడంటే పగవారి చేతిలో నుండి రక్షించాడు, శత్రువుల చేతిలో నుండి విమోచించాడు. ఇంకా నీళ్లు వారి శత్రువులను ముంచివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆ శత్రువులు ఒక్కడు కూడా మిగలలేదంట. అప్పుడు వారు హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలు అయింది.
వారందరూ కూడా ఐగుప్తు ప్రజలందరూ కూడా దాడుతూ ఉన్నారు. మళ్ళీ సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు మళ్ళా సముద్రం వచ్చింది. కనీసం ఒక్కడు కూడా మిగలలేదు. అంటే ఒక్క శత్రువు కూడా లేకుండా శత్రువులందరినీ కూడా ఆ సముద్రములో ముంచి వేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? చదవండి కిందకి. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ఆయన కీర్తిగానము చేసిరి. అయినను వారు ఏంటంటే చెప్పండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. ఏం చేశారంట? ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మనము కూడా మన జీవితంలో ఏం చేస్తామంటే దేవుడు మన పట్ల చేసినటువంటి అనేక కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అవన్నీ ఏం చేస్తామంటే ఏదైనా శ్రమ కానీ, కష్టం రాగానే, బాధ రాగానే, ఇబ్బంది రాగానే మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. మర్చిపోయి ఏం చేస్తామంటే దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది, దేవుడు నా పట్ల చిన్న చూపు చూస్తున్నాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఈరోజు అదే విషయాన్ని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. దేవుడు నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. మనం ఏం చేయాలి తెలుసా? బైబిల్లో ఈ వచనాన్ని మనము అండర్లైన్ చేసుకోవాలి. ఏ వచనం అంటే తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాక్యము స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. నీతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోవడం కాదు. అంతే ఉంది కదండి, చెప్పాలి. నీతోనుందా? నీతో ప్రమాణము చేసిన నిబంధన కాదు. నీతో వాగ్దానం చేసిన వాగ్దానం గురించి కాదు. దేవుడు నీకు ఇచ్చిన మాట గురించి కానే కాదు. దేవుడు ఏది మర్చిపోడంట? నీ పితరులతో చేసినటువంటి నిబంధన మరచిపోడు. ఇప్పుడు నీకేం తెలియాలంటే మీ ఫాదర్ ఆస్తి నీకు రావాలి, లేదా మీ తాతగారి ఆస్తి నీకు రావాలి. ఇప్పుడు మీ తాతగారికి ఎంత ఆస్తి ఉంచారు, మీ ఫాదర్ నీకు ఎంత ప్రాపర్టీ ఉంచాడు, అది నీకు తెలిస్తేనే ఇది నాది అని నువ్వు క్లెయిమ్ చేయగలుగుతావు. అంతే కదా? ఇప్పుడు నీకు తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్కో మీ తాతకో ఒక 4 బిల్డింగ్లు ఉన్నాయి.
నీకు రెండే తెలుసు అనుకోండి, మిగతా రెండు ఏమైపోతాయి చెప్పండి? ఆటోమేటిక్గా కబ్జా అయిపోతాయి. హైదరాబాద్లో మందు ఉన్నప్పుడు కూడా కబ్జా అయిపోతాయి ఇక్కడ, అవునా కదా? అంటే ఇప్పుడు ఈ వచనముల ప్రకారము తాను నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపో. నీకేం తెలియాలి ఇక్కడ? నీకేం తెలియాలంటే అసలు నీ పితరులు ఎవరు, నీ పితరులకి ఏమి నిబంధన చేశాడు, నీ పితరులకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు, ఇది నువ్వు తెలుసుకోలేదనుకో, నువ్వేం అడుగుతావంటే ప్రతి సంవత్సరము జనవరి 1 ఒక వాగ్దానం తీసుకుంటావు, ఆ వాగ్దానమే అడుగుతూ ఉంటావు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరము వాగ్దానం తీసుకోవడము తప్పు కాదు, అలాగే ఆ వాగ్దానము అడగడం కూడా తప్పు కాదు. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆస్తులు స్థిరాస్తి ఉంటుంది, ఇంకేముంటది, చరాస్తులు ఉంటాయి. పితరులతో ప్రమాణము చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నీకు స్థిరాస్తులు. అర్థమవుతుందండి? కొంచెం డీప్గా వెళ్తున్నాను. నీ పితరులతో ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ కూడా స్థిరాస్తులు. సో ఇప్పుడు నీకు ప్రతి సంవత్సరము దేవుడిచ్చే వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ నీ నెత్తి మీద ప్రామిసెస్ ఉన్నాయి. ఆల్రెడీ నెత్తి మీద ఏముంది? వాగ్దానము. నీ నెత్తి మీద ఏముంది? వాగ్దానం. నీ నెత్తి మీద ఆల్రెడీ వాగ్దానము, నిబంధన ఉంది. ఇప్పుడు నీ నెత్తి మీద ఏముందో నీకే తెలియకపోతే ఎలాగా? అర్థమవుతుందండి? నీ నెత్తి మీద నీకేం వాగ్దానం ఉందో నీకు తెలియకపోతే ఎలాగా? మీ ఫాదర్కి ఆస్తి ఎంత ఉందో నీకు తెలియకపోతే ఎలాగా? నీ పితరుల ఆస్తి నీకు వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ పితరుల ఆస్తి ఎంత ఉంది, ఎక్కడుంది నీకు తెలియకపోతే ఎట్లా? నీ పితరులతో చేసిన నిబంధనను నేను మర్చిపోను. కానీ చాలా మంది క్రైస్తవులకి అసలు పితరుల ద్వారా వచ్చిన వాగ్దానం ఏంటో కూడా తెలియదు, ఆ నిబంధన అనేది ఏంటో కూడా తెలవనే తెలవదు. ప్రతి సంవత్సరము ఓన్లీ ప్రామిస్ కార్డ్ తీసుకుని, వాగ్దానం తీసుకుని, ఈ వాగ్దానం మాత్రమే నాది, ఈ ప్రామిస్ కార్డ్ మాత్రమే నాది అని ఆ వాగ్దానాన్ని ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తాం. ఆ ప్రామిస్ కార్డుని ముందు పెట్టుకుని మనము ప్రార్థన చేస్తాం. నీకు విషయం తెలియాలి ఏంటంటే, వన్స్ నువ్వు జీసస్ని సేవియర్గా, రక్షకుడిగా నువ్వు అంగీకరించిన తర్వాత ఆటోమేటిక్గా నీ మీదకి కొన్ని వాగ్దానాలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నువ్వెప్పుడైతే యేసు నామములో బాప్టిజం తీసుకుంటావో, బాప్టిజం తీసుకుని నువ్వు రక్షించబడతావో, దేవుని బిడ్డగా నువ్వు మారుతావో, మారినప్పుడు ఆల్రెడీ నీ మీదకి ఏమి ట్రాన్స్ఫర్ అవుతాయంటే, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఏ వాగ్దానాలైతే చేశాడో, ఇది నీ పిల్లల పిల్లలకి, నీ సంతానమునకు అని వాగ్దానం చేశాడో, అవన్నీ కూడా ఆటోమేటిక్గా నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది చాలా మందికి తెలవదు. అర్థమవుతుందండి? ఏమి ట్రాన్స్ఫర్ అవుతాయి? మరీ ముఖ్యంగా ప్రధానంగా హల్లెలూయా, గల్తీలు రాసిన, ఇలా చెప్పండి, ఏం ఆశీర్వచనము? అబ్రహాము ఆశీర్వచనం.
ఈ అబ్రహాం ఆశీర్వచనం ఎవరికి? చదవండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు యేసు ద్వారా. అంటే నువ్వు ఆల్రెడీ అన్యజనుడుగా ఉండి యేసుక్రీస్తు నామములో నువ్వు ఆయన బిడ్డగా మారినప్పుడు నీ మీదకి ఆ ఆశీర్వాదము వచ్చింది. చదవమ్మా. క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఎవరికంట చెప్పండమ్మా. అన్యజనులు క్రీస్తు యేసులో ఉంటారా? ఉండరు. ఎవరైతే అన్యజనులుగా ఉండి, అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్ ప్రకారము యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు కదా. ఎవరైతే అన్యజనులుగా ఉండి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డగా మారతారో, అబ్రహాము సంతానముగా మారతారో, ఆ అబ్రహాము సంతానానికి ఇచ్చే వాగ్దానం ఇది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే అబ్రహాము సంతానముగా నువ్వు మారావో, అబ్రహాం సంతానముగా నువ్వు మారినప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడో, ఏదైతే వాగ్దానము ఇస్సాకు ఇచ్చాడో, ఏదైతే వాగ్దానము యాకోబుకి ఇచ్చాడో, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు, ఆ ఆశీర్వాదములు, ఆ దీవెనలన్నీ ఆటోమేటిక్ గా నీ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అర్థమవుతుందండి? ఇది దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? ఒకవేళ నీ పరిస్థితి దిగజారిపోయి నీకు ఆ వాగ్దానాలు తెలియక నువ్వు దీన స్థితికి వెళ్ళిపోయినా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన, 136వ కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు, ఎప్పుడంట? దీన దశలో ఉన్నప్పుడు. చెప్పండి అమ్మా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు? దీన దశలో ఉన్నప్పుడు, నీ పరిస్థితి అర్థము కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని బట్టి అంటే ఇదే కీర్తన గ్రంథము 105వ కీర్తన 42, 43 వచనాలు. బండను చీల్చగా, కీర్తన గ్రంథము 105వ కీర్తన 42, 43. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును సేవకుడైన అబ్రహామును, ఎవరంట? తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. ఒకసారి ఇక్కడ చూడండి నా వైపు. నీవు దీన దశలో ఉన్నప్పుడు, నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వేం చెయ్యాలో నీకు అర్థము కాని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, కనీసము దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము కూడా నీకు జ్ఞాపకం లేదనుకోండి, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడండి? ఏముంది అక్కడ? ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు? తన సేవకుడైన ఇక్కడ గమనించాల్సింది ఏం తెలుసా? తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం నీ పితృడైన అబ్రహాము. అర్థమవుతుందా? తన సేవకుడైన అబ్రహాము, నీ పితృడైన అబ్రహాము. ఎవరి పితృడు? ఎస్, నీ పితృడైన అబ్రహాం. అంటే తన సేవకుడైన అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పితృడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు? చదమ్మా. ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించాడు. ఎవరిని బట్టి?
ఎస్, అబ్రహామును బట్టి నీకున్న శోధనలను, నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న దుఃఖము, నీకున్న చెర నుంచి నిన్ను బయటికి ఎందుకు తీసుకొస్తాడంటే నిన్ను బట్టి కాదంట, దేనిని బట్టి అంటే తన సేవకుడైన అబ్రహామును బట్టి, నీ పితరుడైన అబ్రహామును బట్టి. ఈ పాయింట్ మిస్ అయిపోతాం మనం. ఇట్లాంటి స్వీట్ వర్డ్స్ అన్ని కూడా మిస్ అయిపోతాం మనం. దేవుని స్తోత్రం. ఎంతసేపు నేను, నాది, అయ్యా నాకు ఇచ్చిన వాగ్దానం నాది నాది నాది, నాకు అప్పుడు ఇచ్చా ఇప్పుడు ఇచ్చావు. దేవుని స్తోత్రం. అది అనడం తప్పలేదు, కానీ ఏమడగాలి తెలుసా? అయ్యా నా పితరుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయి ప్రభువా. నా పితరుడైన ఇస్సాకును జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయి ప్రభువా. నా పితరుడైన యాకోబును జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగినామనుకో, నా కుమారుడికి ఏం తెలిసిపోయింది? తన పితరులకి ఏం వాగ్దానం ఇచ్చానో ఆటోమేటిక్గా నీకు తెలిసిపోయింది. కాబట్టి అవన్నీ కూడా నీ పట్ల దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రజెంట్ నీకు ఇచ్చిన వాగ్దానంతో పాటు. అర్థమైందండి? ప్రస్తుతం దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చాడో వాటితో పాటు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల మీదున్న ఆ ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలు కూడా నీ పట్ల నెరవేర్చబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే, దేవుడికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు వాగ్దానము నెరవేర్చడేమనుకుంటాం. కానీ మనం మాట తప్పుతాము, కానీ ఆయన మాట తప్పని వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఒకవేళ ఏదైనా సందర్భంలో నువ్వు పడిపోయినా దేవుడు ఏం చేస్తాడంటే పడిపోయిన నిన్ను తిరిగి లేపి మరి వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. అలాగే ఉంచాడు పడిపోయిన స్థితిలో. అర్థమవుతుందండి? అబ్రహాం వాగ్దానాన్ని వీళ్ళు మర్చిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము, 18-19 వచ్చిన. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూచి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ యెహోవా దృష్టికి, దేవుడి దృష్టికి చెడు నడత నడిచి పాపములు చేశారంట. పాపములు చేసి ఏం చేశారంటే ఆయనకి కోపం పుట్టించారు. అయితే ఏం జరిగింది? మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. నేను భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యెహోవా దృష్టికి చెడు నడత నడిచారు కదా, అవును కదా? చెడు నడత నడిచి వీళ్ళు ఏం చేశారంటే పాపము చేసి దేవునికి కోపాన్ని పుట్టించారంట. ఇదే అధ్యాయంలో 24వ వచనం, 24 నుంచి 27 వరకు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఏం చేస్తున్నారంట? ఒకసారి పక్కన లేకుండా ఏం చేస్తారంట? తిరుగుబాటు. ఏం చేస్తారు? తిరుగుబాటు. ఇక్కడ చాలా మంది స్ట్రక్ అయిపోతారు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తే దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడా, నెరవేర్చడా? దేవుని స్తోత్రం. దేవుడికి వ్యతిరేకంగా చేస్తే నెరవేరుస్తాడా, నెరవేర్చడా? నిన్ను బట్టి నెరవేర్చడు, అబ్రహామును బట్టి నెరవేరుస్తాడు.
అర్థమవుతుందండి. నిన్ను బట్టి చూస్తే నెరవేర్చు. నెరవేర్చడు. అదేంటి బ్రదర్? ఉంది వాక్యం చూపిస్తా మీకు ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు చేసిన దాన్ని బట్టి నెరవేర్చకపోవచ్చు, కానీ నిన్ను బట్టి కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణం చేసిన ప్రమాణ ప్రకారము, ఆ వాగ్దానం ప్రకారము, ఆ నిబంధన ప్రకారముగా నెరవేరుస్తాడు. చదువు కంటిన్యూషన్. 25వ వచనం. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింపజేసిననగా నేను నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగ సెలవించి ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అమ్మ, అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ ఒకసారి బైబిల్ చదివారా? ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మోషే ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు అక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు కదా, అవునా? అక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా, ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, వీరందరినీ క్షమించండి అని ప్రార్థన చేయాలి. అంతే కదా? అయ్యా రాజులు గారు, అంతే ప్రార్థన చేయాలి కదా? నీ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, అయ్యా నీ ప్రజలందరినీ క్షమించయ్యా, నీ కనికరం, నీ కృప చూపించయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ మోషే ఏమని ప్రార్థన చేశాడు? చదవమ్మా. నీ సేవకులైన ఎన్నో వచనం? 27. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. తప్పు చేసింది ఎవరు? చెప్పండి. నేనేమో స్పిరిట్ వెళ్ళిపోతుంది, మీరేమో అవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పు చేసింది ఎవరండి? తప్పు చేసి ఇజ్రాయేలు ప్రజలు ఏమని అడగాలి? అయ్యా, ఈ ఇజ్రాయేలు ప్రజలను క్షమించి ప్రభువా, నీ ప్రజల్ని క్షమించి ప్రభువా, అయ్యా నీ ప్రజలు తప్పు చేశారు, నీ పిల్లలు తప్పు చేశారు ప్రభువా, వాళ్ళని క్షమించి ప్రభువా అని ప్రార్థన చేయాలి. కానీ చేయడం లేదు. అర్థమవుతుందండి? కానీ అలా ప్రార్థన చేయడం లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి రిపీట్ చెప్పండి. నీ సేవకులైన ఎవరు? నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, ఏమన్నాడు అక్కడ? నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకో. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పను. ఎంతమందికి కావాలి కీ? ఎంతమందికి కావాలి తాళం చేయి? ఎంతమంది తాళం చేయగలవాలా? ఎంతమంది తాళం కావాలా? దేవునికి స్తోత్రం. ఒక తాళం చేసి చెప్పరా? బైబిల్లో బోల్డ్ అని కీస్ ఉన్నాయండి. బైబిల్లో బోల్డ్ అని తాళం చేతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తీసుకున్న వాడికి తీసుకున్నంత. అర్థమవుతుందండి? నువ్వు ఒక డినామినేషన్ మైండ్లో ఉంటే ఏం తీసుకోలేవు. ఇప్పుడు మోషే చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా ఇజ్రాయేలు ప్రజలు తప్పు చేశారు నాయన, క్షమించు. నీ పిల్లలు తప్పు చేశారు నాయన, క్షమించు అని అడగాలి. ఆ మాట అడగడం లేదు. ఏమడుగుతున్నాడంటే, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినప్పుడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వేం అడగాలంటే, అయ్యా మా పితరుడైన అబ్రహాము, మా పితరుడైన ఇస్సాకు, మా పితరుడైన యాకోబు, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇదే మెసేజ్ చేసేదని చెప్తే మొత్తం ఎదురు కలిసి తప్పులు కొడతారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు,
యాకోబులను. అక్కడ మీ సేవకులైన అని మోషే అన్నాడు. నువ్వేమన్నా తెలుసా? నా పితరులైన. ఏమనాలి? మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకో ప్రభువా. వారి పట్ల నువ్వు చేసిన ఆశీర్వాదములు, వారి పట్ల చేసిన నీ నిబంధన దీవెనలు నా పట్ల నెరవేర్చు ప్రభువా అని అడగాల. మోషేకి తెలియదండి, వీరిని క్షమించి ప్రభు అని అనడం మోషేకి తెలియదా? తెలుసు. ఇశ్రాయేలు ప్రజల్ని క్షమించి ప్రభు అంటూ తెలీదా? తెలుసు. కానీ మోషేకి తెలిసింది ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానము. దేవుడు ఆల్రెడీ వీళ్ళు విడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఆల్రెడీ వీరి పితరుల మీద కనికరము చూపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. వీరి సంతానం మీద నేను కనికరము చూపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మోషే ఏం చేస్తాడంటే దేవుడికి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదువు 20వ వచనం మళ్ళీ. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకు. హల్లెలూయా. చూడకు నువ్వు దేవుడా. వీళ్ళని చూడకు నువ్వు. ఎవరిని? వీళ్ళని చూడకయా నువ్వు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు చూడకు నువ్వు. ఎవరు చూడమంటున్నాడు? మామూలుగా బయట అంటాం కదా, నీ ముఖం చూసి వదిలేశాను నేను అంటారు. అవును కదా? నీ ముఖం చూసి వదిలేశాను నేను. లేకపోతే మామూలు కూడా ఇంకా పాతబస్తీ ఫైల్మాన్ హల్లెలూయా ఉంటారండి. కొంతమంది ఏమంటారు, అక్క నీ ముఖం చూసి ఇచ్చాను నేను. అర్థమైందా? నిన్ను చూసి ఇచ్చాను నేను. అయ్యా ఈ ఉద్యోగం నీ ముఖం చూసి ఇస్తే వీడు కింద మీద చేస్తున్నాడు. ఎవరిని చూసంట? నీ ముఖం చూసి ఇచ్చాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వీళ్ళ చూడద్దు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల కాఠిన్యాన్ని చూడద్దు. మరి దేవుడు అనుకుంటాడు, అయ్యా అదేంటి మరి ఎవరి ముఖం చూడాలా? అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా. ఎవరికి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం ఇచ్చావు కదా. వీళ్ళ వైపు చూడకు. వాళ్ళ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను వాళ్ళని చూడు. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఇలా అడగాలి దేవుణ్ణి. ఇలా అడగాల. ఆటోమేటిక్గా అక్కి ఓపెన్ అయిపోతుంది. అర్థమైందండి? ఆటోమేటిక్గా అక్కి ఓపెన్ అయిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్న కోర్టు కేసు నీ వైపు తిరిగిపోద్ది. ఎప్పటి నుంచో ఉన్న ఆ ఎగ్జామ్ రాయినా ఏం లేదు. సింపుల్ గా వెళ్ళి అడగాల. అయ్యా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం ఇచ్చావు కదా. నీ సంతానాన్ని భూమి మీద గొప్పగా దీవిస్తానని చెప్పావు కదా, ఆశిస్తానని చెప్పావు కదా. నేను కాదు ప్రభా, నీవే ఉండి ఎగ్జామ్ రాయి. ఎందుకంటే నేను అబ్రహాం సంతానము, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వాగ్దానం నా మీద ఉంది ప్రభా. నువ్వు క్లైమ్ చేసి అడిగావు అనుకో, ఆటోమేటిక్గా నీకు ర్యాంక్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు మోషే ఈ విధంగా అడిగాడు కదా. అడిగినందుకు మోషే నీకు బుద్ధి ఉంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకో. చదువు ఒకసారి. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకోమన్నాడు కదా. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. 23.
అలాగున అనేక దినములు జరిగిన మీద అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు బట్టి మొరపెట్టుచుండగా వెట్టి పనులను బట్టి తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని ఎవరు మూలుగులండి? ఇప్పుడు ఇజ్రాయేలీయులు మూలుగులు విని వారి ప్రార్థనకి జవాబిచ్చాడా? చదవము. కాగా దేవుడు వారి మూలుగును విని వారి మూలుగులు విని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము. అయ్యా ఇక్కడే ఉన్నారా బాబు? ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ఇజ్రాయేలు మూలుగులు విని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము. దయచేసి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ మేరీ సిస్టర్ మూలుగుతా ఉంది. చెప్పండి. ఈ సిస్టర్ ఏం చేస్తుందంటే మూలుగుతా ఉంది, బాగా బాధలో, కష్టంలో. లేదా ప్రవీణ సిస్టర్ మూలుగుతా ఉంది బాధతోటి. ఇప్పుడు మీరు మూలుగుతా ఉంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? ఎందుకని మూలిగేది మీరు కదా. ఇప్పుడు హాస్పిటల్కి నువ్వు వెళ్తే నీకు ట్రీట్మెంట్ ఇస్తారా, మీ తాతకి ఇస్తారా? చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ నువ్వు కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ నీకు ఇవ్వాలి కదా. మీ తాతకి ఇస్తా అంటే ఏమంటారు? అయ్యా మూలిగేది నేను, అయ్యా బాబు నా జాయింట్ ఇక్కడ నొప్పి పట్టేస్తున్నాడు, నొప్పి అంటాం. మీ నాన్నకి ఇస్తా ట్రీట్మెంట్ అంటే చెప్పండి. అయితే ఇక్కడ మూలిగేది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళు మూలుగుతా ఉంటే దేవుడు అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే వారి పితరులనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం అడిగిన ఎప్పుడైనా అయ్యా నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి దీవించి ప్రభా, వారిని ఏ విధంగా విడిపించావో నన్ను కూడా విడిపించు ప్రభా అని ప్రార్థన చేశామా? ఈ రీతిగా ప్రార్థన చేస్తే అక్కడ ఏ విధంగా దేవుడు కార్యం చేశాడో అదే రీతిలో మన పట్ల కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు తర్వాత వారి మూలుగును విని మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు మూలుగుతా ఉంటే దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ వాగ్దానము, ఆ నిబంధన, అవన్నీ ప్రామిస్ అన్ని అవి దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని తర్వాత చూద్దాం నేను వదిలేశాడా? చదువు తర్వాత దేవుడు ఇజ్రాయేలీలను చూచెను. దేవుడి వారి యందు లక్ష్యముంచెను. వావ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ నీకు చూస్తే లెఫ్ట్ లో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, రైట్ లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం ఉంది. అర్థమవుతుందండి? లెఫ్ట్ లో ఎవరున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. రైట్ లో ఏముంది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానము ఉంది. ముందు దేవుడు ఎవరిని చూశాడు? ఉంది అక్కడ. ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూశాడంట. అక్కడ ఉన్నారు వాళ్ళు? చెప్పండి. అక్కడ ఉన్నారా? ఇప్పుడు ఎదురుగుండగా ఉండే మనుషులు కదా చూడాలి అను. ఇప్పుడు దేవుడు ఎదురుగుండా మనుషులు కదా ఫస్ట్ ఎవరిని చూశాడంటే అక్కడ వాగ్దానాన్ని చూశాడు. అక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని ముందు చూసి తర్వాత ఎవరు చూశాడు? అదే ఉంది అక్కడ. ఇంటికి చదువుకుంటే దేవునికి స్తోత్రం. చదువు సమయంలో రిపీట్ చేయి. 24 చదువు. కాగా దేవుడు వారు మూలుగు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను అంటే
వారి మూలికలు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత దేవుడు ఇజ్రాయేలును చూశాను. ఎప్పుడు చూశాడు ఇజ్రాయెల్ని? అది వారిని జ్ఞాపకము చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ చూశాడండి. చూసి ఏం చేశాడు? చూద్దాం బిడ్డ అన్నాడా? చదవండి. దేవుడు వారి యందు లక్ష్యముంచి హల్లెలూయా. దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. ఇప్పుడు దేవుడు అదే లక్ష్యము, అదే ఫోకస్, అదే కనుదృష్టి నీ మీద ఉంచాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కూడా అడగాలి. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో వాగ్దానం చేసావు కదా ప్రభు అని. మనకి ఈ సబ్జెక్టే అర్థం కాదు. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-20 వచనాలు. అంతా వద్దు కానీ చదవండి. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించాడంట. వారు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమించి దేవుడు అయినా నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడయందు సంతోషించువాడు గనుక ఆయన నిరంతరము, ఆయన ఏంటంటే నిరంతరము. ఇప్పుడు చాలా మందిని చూశానండి, మెసేజ్ చెప్తే చెమటలు పట్టేస్తాయి. దేవుడు చూస్తున్నాడు, మొత్తం చెమటలు పట్టేస్తాయి అన్నమాట. అసలే వాడి ఇంటికాడ టెన్షన్ తోటి, బాధతోటి, దుఃఖంతో, వేదంతో మందిరానికి వస్తే వీడు మొత్తం షుగర్ బీపీ పెరిగిపోద్ది. ఉంటే దేవుడిని ఎలా చూపిస్తారంటే పెద్ద కోపిష్లాగా, పెద్ద భయంకరులాగా దేవుడిని చూపిస్తారు. అర్థమవుతుందండి? మర్చిపోకండి, ఎట్ ద సేమ్ టైం దేవుడు కరుణామయుడు, కృపామయుడు, కనికరము గల దేవుడు. అంతేకాదు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. చదవండి చూస్తారు, చదవండి 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో ఏం చేస్తాడంట? మనం తవ్వుతాం, బాగా తవ్వేసి మీదే చేస్తాం మనం. అవును కదండి? ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే ఏం చేస్తాం? తవ్వి మనం పాత్ర వేస్తాం. దేవునికి స్తోత్రం. అయితే అగాధములలో నీవు పడవేతివి. ఎందుకు పడేస్తాడు? ఇప్పుడు చదవండి. పూర్వకాలమున నీవు ఎప్పుడంట? పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన ఏంటంట? ఒక నిమిషం ఆగుదాం. అబ్రహాము ఇస్సాకులకు ఏం చేశాడంట? ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? ఇందాక నుంచి చెప్తున్నాను కదా, మీకు ఒక పిక్చర్ రావాలి ఇప్పుడు. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకి దేవుడు ఏమి ప్రమాణం చేశాడు, ఏమి వాగ్దానం చేశాడు, ఏమి నిబంధన చేశాడు అనేది నీకు గుర్తు లేదనుకో, నువ్వు అడగలుగుతావా? అడగలేవు నువ్వు. దేవుని స్తోత్రం. ఏమి ప్రమాణం చేశాడు, ఏమి వాగ్దానం చేశాడు అబ్రహాము యాకోబులతోటి? కంట్రోల్ చేయమా? చేసిన సత్యమును కనికరమును. ఏంటంట? సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఏం అనుగ్రహించడంట? సత్యమును కనికరమును ఏం చేశాడంట? కనికరమును నీవు అనుగ్రహింతువు. ఏమి ఇస్తాడంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులను బట్టి నీ మీద దేవుడు కనికరము చూపిస్తాడు. హల్లెలూయా. ఇది మనకి తెలియాలి. ఎవరిని బట్టి?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానములు బట్టి ఇప్పుడు వారికి ఏమేమి వాగ్దానాలు ఇచ్చారంటే మనం ఇవన్నీ చదువుకోవాలి. దేశకాండము, నిర్గమకాండము ఇవన్నీ చదువుకుంటే తెలుస్తుంది. ఇవన్నీ కలిపి ఇవన్నీ ఈ పాత నిబంధనలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అనే విషయాలు ఇవన్నీ కలిపి స్టడీ చేసి లూకా గారు ఒకే వర్షంలో రాశారు. లూకా గారు ఒకే వర్షంలో రాశారు. లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును ఎవరికంట? అతని సంతానం. ఇప్పుడు అబ్రహామునకు, అతని సంతానం ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు? ఇస్సాకు, యాకోబు, తర్వాత అమ్మా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత మనము యోసేపు. ఇప్పుడెవరు? మనము ఇప్పుడెవరండి? మనము ఇప్పుడెవరు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మేరీ గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవీణ్ గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సారా గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అన్నమ్మ గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సుమీల గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బాలయ్య మెర్సి గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నల్ల సత్యవతి గారు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లాజరస్ గారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, అనిల్ గారు. అబ్రహాముకు అతని సంతానానికి ఏమి ఇస్తాడు చదవండి. అతని సంతానమునకును అతని సంతానమునకు యుగాంతము వరకు. ఎప్పటి వరకు అంట? యుగాంతము వరకు. చెప్పండి. ఇప్పుడు ఈ వాగ్దానం ఎప్పటి దాకా? యుగ అంతం వరకు. అంటే కంప్లీట్ గా యేసు ప్రభువారు రాకడ సమయము వరకు. అంటే యేసు ప్రభువారు రాకడ సమయం వరకు నీ నెత్తి మీద వాగ్దానం ఉంది. మీ పక్కోళ్ళు నెత్తి మీద చూడండి. మీ పక్కోళ్ళు నెత్తి మీద చూడండి. అక్క నీ నెత్తి మీద వాగ్దానం ఉందని చెప్పండి. నీ నెత్తి మీద వాగ్దానం ఉందాక అని చెప్పండి. బ్రదర్ నీ నెత్తి మీద వాగ్దానం తెలుసు అని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు దాకండి వాగ్దానము? యుగాంతరం వరకు. చెప్పండి. యుగ అంతం వరకు. యుగాంతం వరకు దేవుడు ఏమి ఇస్తానండి నీకు? చదవము. తన కనికరము చూపి యుగాంతం వరకు ఏం చూపిస్తాడంట? తన కనికరము చూపిస్తాడు. హల్లెలూయా. అంటే యుగాంతం వరకు ఆయన కనికరం నీ మీద ఉంది. యుగాంతం వరకు ఆయన కనికరము నీ మీద ఉంది. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూసి ఇశ్రాయేలు ప్రజలను అక్కడ విమోచించాడు. ఇప్పుడు అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు ఇంకెవరిని చూస్తాడు? చెప్పండి. చెప్పండి అమ్మా. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు దేవుడు ఇంకా ఎవరిని చూస్తాడు? కరెక్ట్ పాయింట్ చెప్పిన వాళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు ఇప్పుడు దేవుడు ఎవరిని చూస్తాడు? దేవుని స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటుగా దేవుడు ఏం చేస్తాడంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూస్తాడు. ఎందుకు చూస్తాడు? యేసయ్యను ఏం చేస్తాడు? ఈ భూమి మీదకి కుమారుడుగా పంపించి పాప శాప దోషములన్నీ కూడా ఆ శిలువ మీద తీసివేసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చూపిస్తానన్నటువంటి ఆ కనికరాన్ని దేవుడికి చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం అడగాలంటే, అయ్యా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల మీద నీ కనికరం చూపించావు కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నువ్వు వాగ్దానం చేసావు కదా. ఏమని వాగ్దానం చేసావంటే యుగాంతం వరకు
కనికరము చూపిస్తానని చెప్పావు కదా, అయ్యా నా మీద కనికరము చూపించు ప్రభువా. అయ్యా నా మీద కనికరము చూపించు. అయ్యా నేను అనారోగ్యంతో ఉన్నాను, కనికరము చూపించు ప్రభువా. ఇదిగో నేను ఎగ్జామ్స్ రాస్తున్నా, కనికరము చూపించు ప్రభువా. అయ్యా నేను అప్పుల్లో ఉన్నాను, కనికరము చూపించు ప్రభువా. ఇదిగో ఆర్థిక సమస్యలతో ఉన్నాను, కనికరము చూపించు ప్రభువా. ఇదిగో ఈ శోధనలో ఉన్నా, ఈ దుఃఖంలో ఉన్నా, ఈ వ్యాధుల్లో ఉన్నా, ఈ బాధలో ఉన్నా, అయ్యా నన్ను బట్టి కాదు ప్రభువా, నీ సేవకుడు, నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి, అంతేకాదు నా పితరులైన మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి అయ్యా నా మీద కనికరము చూపించు ప్రభువా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తావో ఆటోమేటిక్ గా ద్వారములు తెరబడతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రొటీన్ గా ఎప్పుడు చేసే ప్రేయర్ కాదండి, ఎప్పుడు చేసే రొటీన్ ప్రార్థన కాదు. ఈ రీతిగా వాక్యాన్ని ఎత్తిపట్టి, వాగ్దానములు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దూతల కలుగుతాయంట. కీర్తన గ్రంథంలో ఉంది, వాక్యము నెరవేర్చడానికంట దూతలు మూవ్ అవుతాయంట. ఎప్పుడైతే ఈ వాగ్దానములో ఉన్నది నువ్వు అడిగినప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేసిన దేవుడు, కనికరము చూపించే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ మీద కూడా కనికరమును చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన మీద ఏముంది? అబ్రహాం వాగ్దానం. యుగాంతం వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేశాడు వాగ్దానము. యుగాంతం వరకు నా కనికరము చూపక మానను. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడే దేవుని బిడ్డ, ఆయన కనికరము నీ మీద ఉంది. ఆమేన్. నీవే పొజిషన్లో ఉన్నా కూడా ఆయన కనికరము నీ మీద ఉంది అనే సంగతి నువ్వు గుర్తు చేసుకుని నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసి అడగాల. అయ్యా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకుని నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని అయ్యా నా మీద కనికరము చూపించు ప్రభువా, నా మీద కనికరము చూపించు ప్రభువా అని ఈ రీతిగా దేవుడిని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ పట్ల కనికరము చూపిస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదండి. ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో, లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెసేజ్ అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఒకవేళ దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే మా మినిస్ట్రీకి మీరు పంపించవచ్చు. మీ విలువైన కానుకలు, మీ అమూల్యమైన కానుకలు మాకు పంపించవచ్చు. మీ కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 9393095757 9393095757. ఈ నెంబర్కి మీ అమూల్యమైన కానుకలు మాకు పంపించవచ్చు. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళా ఆదివారం ఇదే సమయానికి 6:40కి లైవ్ ఉంటుంది. మీతో పాటు ఈ మెసేజ్ అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడో ఆ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.